దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచన భాగాలు. ప్రియులారా, ఈరోజు ఒక క్రొత్త దినము. దేనినైనా నూతనంగా ప్రారంభించగల రోజు. మనమంతా తప్పులు చేస్తాం కొన్నిసార్లు, కానీ పాపము విషయానికి వచ్చేసరికి దేవుని క్షమాపణ మనం ఒక పరిశుద్ధమైన స్థితిలో ప్రతి ఉదయాన్ని నూతనంగా ప్రారంభించుటకు సహాయపడుతుంది. మనము పశ్చాత్తాపడినప్పుడు ఆయన మన పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనడని ఇర్మీయా గ్రంథం హెబ్రీ పత్రికలో మనకు తెలియజేస్తూ ఉంది. మనలో కొందరము మన జీవితాలలో తప్పుడు ఎంపికలు చేసుకున్నాం, కానీ మనము గతంలో మాట్లాడిన మాటలు, పనులు దేవుని దృష్టిలో మన భవిష్యత్తును నిర్ణయించేవిగా ఉండవు. మనము దేవుని క్షమాపణను అడిగినట్లయితే దేవునితోనూ ఇతరులతోనూ మన సంబంధమును పునరుద్ధరించుకునే దిశగా మనము మొదటి అడుగు వేస్తాం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. కనుక ప్రియులారా, దేవుని వాత్సల్యత మరియు నమ్మకత్వము అన్నది అనుదినము నూతనమైనవి గనుక మనము ప్రతి దినమును నూతనముగా ప్రారంభించవచ్చు. ప్రతిదినము ప్రభువును స్తుతించుటకు క్రొత్త కారణాలను ఇస్తుంది. కనుక ఈ దినాన్ని క్రొత్తగా ఆరంభిద్దాం. గడిచిన పాత విషయాలు, పాత స్థితి, పాత బుద్ధి, పాత ఆలోచనలు, ఓడిన పాత స్థితిని విడిచిపెడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. God bless you all.